సింగర్స్ కి మధ్య జరగాలి. కానీ ఒకవేళ జడ్జెస్ కి మధ్య జరిగితే ఆ కాంపిటీషన్ రిజల్ట్ ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడి గారు సుధీర్ along with his team. So let's welcome them. మీరు ఇప్పుడు దాకా ఎన్నో సింగింగ్ షోలు ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం టెలివిజన్ లో ఒక గొప్ప సింగింగ్ షోని స్టార్ట్ చేయబోతున్నాం. అదే తాతాల తల్లకిలో ఒక ముగ్గురు గొప్ప సింగర్స్ ని వెతికాం. వాళ్ళే అనుదీప్ అండ్ గాయత్రి గారు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు సంగీతం? నేను చిన్నప్పటి ఆ స్కూల్ అయితే చాలా బాగా నేర్పిస్తారు. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు సంగీతం? హార్మోనియం మీద నేర్చు. ఎలాంటి 2 పంచులను కంటెస్టెంట్ కి ఫిక్స్ చేసేస్తారు నిన్ను. మీరు వెళ్ళి కూర్చుంటే మిగతా వాళ్ళని కూడా పిలుస్తాం. ఓకేనా? ఇద్దరిని చూసేశారు కదా. మూడో సింగర్ గురించి మీకు ముఖ్యంగా చెప్పాలి. ప్లే బ్యాక్ సింగర్ అనే పదానికి నిర్వచనం తనే హరిత. స్టేజ్ ముందు నమస్కారం, స్టేజ్ వెనక పురస్కారం. సో వెళ్ళి కూర్చోండి. మన ముగ్గురు అల్టిమేట్ సింగర్స్ వచ్చేసారు. ఈ సింగర్స్ ని జడ్జ్ చేయాలంటే ఇప్పుడు ఒక మనకి లెజెండరీ జడ్జ్ మన ముందుకి రాబోతున్నాడు. ఆయన గురించి చెప్పాలి అంటే స్వరాలకు కూడా నరాలు తెగుతాయి. లెట్స్ వెల్కమ్ మన స్వర రూపకర్త సార్, మిమ్మల్ని రావాల్సిందిగా కోరుచున్నాం. తందరికి తోతల తాంతత తోతాత అంతతో తీ తోతల తాంత తర్వాత వస్తే తంతాంతి తోతి తదుత తీ తంతకలన్నీ మీరు బాగా తేచుకొని తుతంతంతో తుత తంతో తాతతో తంతో తంతో తొందాలను తతుత్త తోతు తుత్తాను. చాలా తంతో తంతో ఉంది. తీ తోకి తావడం తా తదిత్తే తద్ది తాత ఏంటి సార్ ఆయనకి జుట్టు ఒక పక్కనే వచ్చింది? తాతి తొలుతుతే తత్తుదు ఈ తత్త తొలుగుతాదు తీ తత్త తాల్ తత్తు తీ తత్త తెస్తుంది. సార్ ఏమన్నారంటే రాత్రి పడుకునేటప్పుడు ఇలా పడుకుంటారు, ఈ పక్కన గాలి ఆడకి ఇటు పెరుగుతుంది అని అన్నారు. గురువు గారు మీరు ఆశీనులు అయితే మిగతా వాళ్ళని కూడా పిలుద్దాం. చూశారు కదా, మన ఫస్ట్ జడ్జ్ వచ్చేసారు. సో ఇప్పుడు సెకండ్ జడ్జిని కూడా పిలిచేద్దాం. ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆయన రాసే పదాలు, ఆయన కొట్టే మ్యూజిక్ తోటాల్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయనే ఎన్నో పాటలను పుట్టించాడు. అంతేకాదు ఎన్నో ఇన్స్ట్రుమెంట్లను వాయించి తన సంగీతంతో అందరిని ముగ్ధులు చేసిన అవర్ జడ్జ్. లెట్స్ వెల్కమ్. హాయ్ సార్, మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. సో నూతన సంవత్సరంలో కొత్త షోని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నూతన సంవత్సరం గురించి మీరు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. యాక్చువల్లీ కొత్తది వస్తుంది కదా అని పాతదాన్ని ఎప్పుడు వదిలేకూడదు. మనం పాతది ఇచ్చిన అనుభవాలు అలా మర్చిపోకుండా ఉంచుకొని కొత్తది ఇవ్వబోతున్న అనుభూతులు, అనురాగాలు, మధుర క్షణాలు ఆస్వాదించాలా? అలా ఆస్వాదిస్తూ రెండింటినీ కలుపుకొని ముందుకెళ్ళిపోవడమే. ఇంతవరకు ఎవ్వరు ఇలా చెప్పలేదు. సంగీతం గురించి కూడా ఏమన్నా చెప్పాల్సిందిగా కోరుచున్నాను సార్. సంగీతం అంటే పెద్దగా ఏం లేదు. సంగీతం అంటే సరిగ్గా 10 నిమిషాలండి. సార్ అది సరిగ్గా 10 నిమిషాలు కాదు సార్, సరిగమ 10 నిమిషాలు. అదే అండి, ఆ సరిగమ 10 నిమిషాలు సరిగ్గా 10 నిమిషాల్లో నేర్చుకుని పాడేదే సంగీతం అంటే అంటున్నా. ఈయనే మన జడ్జ్. ఈయన గురించి మీకు తెలుసా? తెలీదండి. నీకు తెలుసా? నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒక కెమెరా ఫిక్స్ చేసుకుంటున్నారు, కొంచెం టైం పట్టిద్ది. మ్యూజిక్ డైరెక్టర్ గారు వెళ్ళి కూర్చోండి సార్. రాత్రి ట్యూన్ వచ్చింది, రికార్డ్ చేయి. వచ్చింది శృతి కదా, రికార్డ్ చేయి. అబ్బా అబ్బా. మీరు చూసి చెబుతున్నారా చేసి చెబుతున్నారా? మీలా ఇంత మంచి పొజిషన్ కి రావాలంటే ఏం చేయాలి? కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. కాదు తెత్తనా? మన గురువు గారు చెప్తున్నారు దానికి ఆన్సర్. సార్ చెప్పండి సార్. తిందమే. ఇప్పుడు ఎంత పెద్ద పొజిషన్ రావాలి అని చెప్పారంటే కష్టపడింది ఏది రాదురా. మీరు ఏదో ఫ్రీగా దొరికేస్తుంది అనుకుంటారు కానీ 24 అవర్స్ కష్టపడతానే ఉండాలి. ఎందుకు నన్ను దుప్పట్లో ఎందుకు తీసుకురమ్మన్నారు? ఎప్పుడు అవసరం పడుతుంది ఎవడో తెలుసు. మీరు పెద్ద సింగర్ కదా, ఓ మంచి పాట పాడండి సార్. సరే లాస్ట్ మంచి పాట. ఇది 2020 పాట, మాకు 2021 లో కొత్త పాట కావాలి. రెడీ 3, 2, 1. ఎక్కడ 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 ఉందో తారక. మీ ఫ్లాట్ లోనే ఉందిగా.
నాకు వీళ్ళని చూస్తూ ఉంటే ఎక్కడికో తీసుకెళ్దాం ఉంది. ముందు అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయండి సార్, తర్వాత తీసుకుంటాను. చూశారు కదా మన ఎనర్జెటిక్ జడ్జి గారు కూడా వచ్చేసారు కాబట్టి మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో పాడటానికి మన ముందుకు వస్తున్నాను అనుదేవ్. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవి. మాటేరాని చిన్నదాని మాటేరాని చిన్నదాని మాటేరాని చిన్న సార్ అది కాదు కొత్త సింగర్. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చీలికేను చంత చేరి అదమరిచి ప్రేమలు కొసరేను కన్నె పిల్ల కలలే కలలే నాకి కల కంది పిల్ల సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే. అది అక్కడ సార్ సెకండ్ జడ్జి గారు మీరు చెప్పండి సార్. ఇది మాటే రాని ఎందుకు రాదండి మాట? మనం పిలిస్తే ఎవరన్నా రావాలి, మాట రాదా? అంటే మీకంటే అవన్నీ తెలుసు కాబట్టి పిలవంగానే వస్తారు సార్. సరే నెక్స్ట్ టైం నీకు నేర్పిస్తాలే గానీ. ఇప్పుడు ఏదో పాప పతాంతకు దొత్తాందో మొత్తం. ఓకే సార్. ఎలా, మీరు థ్యాంక్ యూ అనుదీప్ థ్యాంక్ యూ గారు. అనుదీప్ థ్యాంక్ యూ. ఫస్ట్ సింగర్ చూసేసాం కాబట్టి నెక్స్ట్ మన ముందుకు వస్తుంది హరిత. పిలిచినారానంటావా కలుసుకోలేనంటావా ఎవడు? ఈవినింగ్ 7 కల్లా వస్తాగా. ఎవరు 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 పిలిచినా రాను. జస్ట్ సైజ్ నాకు చాలు, జస్ట్ సైజ్ నాకు చాలు. ఇంకో పాట పాడమ్మా. నెక్స్ట్ సాంగ్. రాత్రైన నాకు ఓకే పగలైన నాకు ఓకే. నాకు మధ్యాహ్నం కూడా ఓకే. అన్నా ఇది ఎప్పుడు వేసుకోవాలి నా స్కిట్? బాగా పాడమ్మా, నీకు మంచి లైఫ్ ఉంటది. యాంకర్ గారు జడ్జిమెంట్ ఏం అడగరా? మీరు జడ్జి ఒక గురించి. ఓకే ఇద్దరు సింగర్లు చూసేసాం కాబట్టి మూడో సింగర్ మన ముందుకు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్. నీతో చెప్పనా కూడా తెలుసునా నువ్వెంతగా రెచ్చిపోతే కొంత సరదా తెలుసునా గారం చేసినా. నీతో చెప్పనా నీతో చెప్పనా నాలుగేళ్ళు చెప్పే బదులు నాకు చెప్పొచ్చు కదండి. సార్ అది పాట సార్. ఆయన చెప్పాలనుకుంటుందేమో వాళ్ళకి వీళ్ళకి ఎందుకులే నాకు చెప్తారేమో. కాదమ్మా తత్తిత్తోదు. ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా. తాతుంది కదా తెత్తు కాదు. అమ్మా మీరు వెళ్ళి కూర్చోండి. నెక్స్ట్ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్. మ్యూజిక్ డైరెక్టర్ గారు సార్ ఫస్ట్ రౌండ్ చూసేసాం. సో మీరు మార్క్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళలో ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? చూశారు కదా టెలివిజన్ రంగంలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక జడ్జి ఇంకో జడ్జిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు. జడ్జిని ఎలా ఎలిమినేట్ చేస్తారంటే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయాలి కానీ. మీరు వీళ్ళలో ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు సార్? ఎలిమినేట్ చేయాల్సింది ఇతన్ని. నేనేం తప్పాడానండి? నువ్వు మగవాడిగా పుట్టడమే తప్పు. నాకు సంగీతంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు క్లారిఫై చేస్తారా? అడగంటే ఏంటి మీ డౌట్స్? సరిగమ పదనిసా లో సా ఎందుకండి 2 సార్లు వస్తుంది? ఒక సా ఎడిటింగ్ లో పోయినా ఇంకో సా ఉంటది. నీకంటే డౌట్? ఈ రాగంలో పెద్దగానా చిన్నగానా సార్? అది చాలా పెద్దగా. మనం ఏం చేసినా సరే చాలా పెద్దగా 10 మందికి తెలియాలి. అయినా ఏంటండి మీరు జడ్జిని పట్టుకొని అలా అంటారు? ఆయన గురించి మీకు తెలియదు. ఒక సూపర్ హిట్ సాంగ్ చెప్పమని చెప్పండి. ఆయన రాసిన పాటల గురించి మీరు ఒక్కసారి చెప్పండి సార్. మీరు రాసిన పాట గురించి మీకు తెలుసు కదా. సత్తే ఏ గొడవ లేదు. ఆ పాట రాసింది ఎవరు అనుకుంటున్నారు? పాడండి సార్ ఒకసారి. సస్తే గొడవ లేదు. లిరిక్స్ అంటే నాకు చాలా ఇష్టం సార్. యాక్చువల్లీ నేను ఇచ్చిన లిరిక్స్ వేరురా, వాళ్ళు మార్చారు మొత్తం. అవునా, ఏం మార్చారు సార్? వాళ్ళు యాక్చువల్లీ చస్తే ఏ గొడవ లేదు అన్నారు. నేను ఇచ్చింది అది కాదు. వస్తే ఏ గొడవ లేదు, వస్తే ఏ గోల లేదు, పుట్టే ప్రతివాడు రావాలోయ్. సో ఏమంటారు? మీరు జడ్జి గారిని ఎలిమినేట్ చేయాలంటారు? నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తారండి? మ్యూజిక్ డైరెక్టర్ ని అవలీలగా వాయిస్తా.
ఏంటమ్మా సరిగమ పదనిసార్లు సా ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఒకటి ఎడిటింగ్ లో పేరు, Editing ఆ? ఇలా తోకి తిట్టేదట్టి ఇది ఉన్నది తట్టాలి కదా ఈ తొత్త ఈ దుప్పట్లో ఏం చేద్దాం, పడేసానా? అయ్యో డైరెక్టర్ గారు దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి, రండి ఇంటికి తీసుకెళ్ళి కాపడం పెడతా. తోతాకాలు ఎలా అనిపించింది జిత్కెత్తు మీకు? సో ఇద్దరు మంచి సింగర్స్ తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కన్ఫ్యూజ్ చేసి పెట్టేశారు. అసలు సుధీర్ ఏ స్టోరీలోకైనా ఆయన స్టోరీని అలా స్పేస్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాడు. యాంకర్ గారు చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ మేడం. అసలు ఈయన తాతీతు అనుకుంటూనే మొత్తానికి నువ్వు అనాల్సినవన్నీ అనేసావు. నాకైతే బాగా అర్థమైపోయింది. వెరీ నైస్. మనో గారు ముందు అసలు అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అనుదీప్, గాయత్రి, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్ లో మీరు రావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ తీసుకొని చాలా అందంగా దాన్ని ఎవరి లోకానికి వాళ్ళు చక్కగా మలుచుకున్నారు. చాలా బాగుందండి, ఫెంటాస్టిక్, సూపర్.